జై శ్రీరామ్ సాములు అందరికీ జై శ్రీ సీతారాం. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందని అంటారు కదా. ఈ స్టోరీ విన్న తర్వాత అది నిజమో కాదో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. అయితే నేను అడగబోయే ప్రశ్న ఏందనంటే, దీంట్లో రామచంద్రుడి భార్య ఎవరని అంటే సీతాదేవి అని అందరూ చెప్తారు, కానీ లక్ష్మణుని భార్య పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియని వాళ్ళు చివరిదాకా వీడియో చూడండి. పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్న సీతారామచంద్రులని కైకేయి కోరిక పైన వనవాసానికి పంపించాల్సి వస్తుంది దశరథుడు. తండ్రి మాటను కాదనలేక ఆయన అడవులకు వెళ్ళడానికి సిద్ధపడితే తన సోదరుడైన లక్ష్మణుడు కూడా అన్నయ్య రాజయోగమైన వనవాసమైన నీతోనే అని చెప్పి ఆయన వెనకాల కదిలి వెళ్ళడం జరుగుతుంది. అడవి కదా, 24 గంటలు తన అన్నా వదినలను కాపాడుకోవాలి లక్ష్మణుడు. వాళ్ళు ఎత్తింది మానవ జన్మ కాబట్టి నిద్ర లేకపోతే మానవ మనుగడ ఉండదు, బతకలేం. కాబట్టి నిద్రాదేవి అయిన జగన్మాతకి ప్రార్థించి, తల్లి నా అన్నా వదినలను కాపాడుకోవడానికి రేయింబవళ్ళు నాకు నిద్ర లేకుండా చెయ్యి అని అంటే, ఆ తల్లి లక్ష్మణ, ప్రకృతికి విరుద్ధంగా ఏ వరము మేము ఇవ్వలేము, కాబట్టి నీ బదులు నిద్ర ఎవరైనా పోతే ఆ వరం నీకు ఇవ్వగలుగుతానని చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు, పర్లేదు తల్లి, నా సతీమణి అయిన ఊర్మిళాదేవి నా బదులు నిద్ర పోతుంది, కాబట్టి ఆ వరాన్ని నాకు ప్రసాదించానంటే ఆ వరాన్ని లక్ష్మణుడికి ఇవ్వడం జరుగుతుంది. రేయింబవళ్ళు తన అన్నా వదిలను కావలిగాస్తూ అడవిలోనే ఉంటాడు. ఇక్కడ తన భార్య తన అన్నా వదినలను కాపాడుకోవడానికి తన బదులు నిద్రపోవడానికి సిద్ధపడుతుంది. అదొక శాపం అనే చెప్పాలి. ఈయనకు అదొక వరం, ఆమెకి అదొక శాపం. తన భర్త కోసం ఆ శాపాన్ని అంగీకరించుకున్నది. అయితే ఆమె చేసిన పని వల్ల ఇంకో పుణ్యకార్యం కూడా జరిగింది. అదేంటంటే, ఇంద్రజిత్తుకు ఒక వరం ఉంటుంది. ఆ వరం ఏంటంటే 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తూ కంటికి మీద కునుకు లేకుండా ఉన్న ఒక వీరుని చేతుల్లోనే ఆయన మరణం. అట్లాంటి లక్షణాలు కలిగిన ఆడు యుద్ధభూమిలో ఒక్కడే ఉన్నాడు, ఆయన లక్ష్మణుడు. కనుక ఆయన చేతుల్లోనే ఇంద్రజిత్తు సంహారం జరిగింది, లోక కళ్యాణం జరిగింది. కాబట్టి లక్ష్మణుని విజయం వెనకాల ఖచ్చితంగా ఊర్మిళాదేవి ఉన్నట్టే. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ సీతారాం.